రైట్. మొత్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపైనైతే తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్గా భావించి ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. నిన్న మొన్నటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో కూడా ఎన్నికల ఫలితాలు చాలా ఉత్కంఠగా మారాయి. పంజాబ్ మినహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఇప్పటికీ కూడా బీజేపీ లీడింగ్లో ఉంది. విజయం కూడా ఖాయమని చెప్పి అటు ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పిన సందర్భం ఉంది. ఇక పర్టికులర్గా పంజాబ్ విషయానికి వస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్థానాల్లో దూసుకు వెళ్తోంది. ఒక్కసారి ఓవరాల్గా ఉన్న సీట్లు, అసెంబ్లీ స్థానాలు కానివ్వండి, ఎన్ని స్థానాల్లో సీట్లు గెలిస్తే కనుక కైవసం చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూస్తే కనుక ఉత్తరప్రదేశ్లో మొత్తంగా ఉన్న 403 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ 202 స్థానాలను కైవసం చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ 263 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. పర్టికులర్గా భారతీయ జనతా పార్టీలో గతంతో పోల్చుకుంటే అంటే 2014 లోక్సభ ఎన్నికలు కానివ్వండి, 2017 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల్లో ఓట్ పర్సంటేజ్ అయితే అదే కొనసాగుతోంది. 40 to 50% మధ్యలో మాత్రమే ఉండేది. సో పోలరైజింగ్ పర్సన్గా అనుకున్న యోగి కానివ్వండి, మోదీ ప్రభ కానివ్వండి, అక్కడైతే పూర్తి స్థాయిలో వర్కౌట్ అయింది. ఉత్తరప్రదేశ్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారాన్ని అయితే కైవసం చేసుకుంటుంది అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఉత్తరాఖండ్ విషయానికి వస్తే కనుక అక్కడ 70 స్థానాలు ఉన్నాయి. సో 36 స్థానాల్లో గెలిస్తే సరిపోతుంది. ఇది ఉత్తరాఖండ్కి సంబంధించి. ఇక మణిపూర్ల విషయానికి వస్తే కనుక మొత్తంగా 60 అసెంబ్లీ స్థానాలకు ఇప్పుడు కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అక్కడ 31 స్థానాల్లో అయితే ఏ పార్టీ అయితే సాధిస్తుందో ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే 117 స్థానాల్లో 59 స్థానాలు కైవసం చేసుకున్న పార్టీ అధికారాన్ని అయితే నెలకొల్పబోతోంది. ఇక గోవా విషయానికి వస్తే 40 స్థానాలకు గాను 21 స్థానాలు గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో పర్టికులర్గా అక్కడ పరిస్థితి చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు 86 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది కనుక ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ కూడా కాసేపటి క్రితం భగవంత్ మాన్, సీఎం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో భగవంత్ మాన్, ఆయన ఉద్దేశించి అభినందనలు తెలియజేశారు. గెలుపు కూడా పంజాబ్ ప్రజల సొంతం అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. అందుకే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. సో ఈ విషయంలో భాజపా అయితే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 30 ఏళ్లుగా దోస్తులుగా ఉన్న శిరోమణి అకాలీదళ్, భారతీయ జనతా పార్టీ కూటమి విడిపోవటం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చిందని చెప్తున్నారు. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో ఏవైతే అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత చోటు చేసుకున్న అనేక పరిణామాలు, సిద్ధు తెర మీద తీసుకొచ్చిన అంశాలు కానివ్వండి, కేంద్ర నాయకత్వం చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం కానివ్వండి, ఇలాంటి అనేక అంశాలు, ఆ పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చాయి. అందుకే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్థానాల్లో నిలబడగలిగింది. అధికారం చేజిక్కించుకోబోతోంది ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ. ఇక గోవా విషయానికి వస్తే వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ లీడింగ్లో కొనసాగుతున్నప్పటికీ అటు కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాల్లో అంటే నియర్ బై స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుంటోంది. మణిపూర్లో చూసుకుంటే కనుక కాంగ్రెస్ 11 స్థానాలు ఉంటే అక్కడ ఎన్పీఎఫ్ 13 స్థానాలు. సో ఇలా ఏమైనా పార్టీస్ కొన్ని మింగిల్ అయితే కనుక అక్కడ ఏమైనా హంగ్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుందా అనే ఆలోచన కూడా ఉంది. సో సాయంత్రానికి పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల వరకు చూసుకుంటే కనుక ఇటు పాటియాలా స్థానంలో అమరీందర్ సింగ్ ఓడిపోవటం, ఆ తర్వాత పంజాబ్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ సిద్ధు రాజీనామా చేయటం. సో అన్ని క్షణాల్లోనే పరిణామాలన్నీ కూడా పంజాబ్లో చోటు చేసుకున్నాయి. సో పంజాబ్లోనే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కథ కంచికి వెళ్ళిపోయింది, నిలబడగలుగుతుందా అనే ఒక ఆలోచన అయితే వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ విషయానికి సంబంధించి కూడా చర్చ అయితే మొదలవుతోంది. సో పంజాబ్లో పరిణామాలు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణ విషయానికి అన్వయించుకుంటే కనుక ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు, ఆ సిమిలారిటీస్ ఉన్నాయి కనుక తెలంగాణలో ఇంకా రాబోయే 2 ఏళ్లలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ స్ట్రాటజీస్ ఎలా మారాలి? ఆమ్ ఆద్మీ పార్టీ కంటిన్యూ చేసిన ప్రాంతీయవాదాన్ని కేసీఆర్ నమ్ముకొని ముందుకు వెళ్తారా, లేకపోతే ఇప్పటి వరకు 4 రాష్ట్రాల్లో అధికారంలోకి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ అక్కడ ఏవైతే స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళిందో అదే స్ట్రాటజీస్తో క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముందుకు వెళ్ళబోతోందా? సో ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఒకవేళ ముందస్తుకు వెళ్ళినా కూడా ఎంత కాదన్నా సంవత్సరం సమయం ఉంటుంది కనుక ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి?
తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే దిశగా ముందుకు వెళ్లాలంటే కనుక ఎటువంటి వ్యూహాలు రచించాలి, ఈ బలోపేతానికి ఎటువంటి కృషి చేయాలి అనే విషయంగానే భారతీయ జనతా పార్టీ ఆలోచన అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ విషయానికి వస్తే కనిపించబోతోంది. సో పంజాబ్ పరిణామాలు కొంతవరకు కూడా ఇక్కడ స్ట్రాటజీస్ కూడా మార్చే అవకాశం ఉంటుంది కనుక ఆ దిశగా ఇటు కేసీఆర్ ప్రభుత్వం కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కూడా ప్రయత్నాలు చేయొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ఇప్పుడు పంజాబ్లో నిలదొక్కుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభ రోజు రోజుకు తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తుందా, లేకపోతే ఏదైనా పార్టీతో ముందుకు వెళ్తుందా అనే అంశాలు కూడా చూసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇప్పుడు వచ్చిన ఫలితాలతో మరి కాస్త చతికిల పడిపోయే పరిస్థితి ఉంటుంది కనుక ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న ఏవైతే అంతర్గత కుమ్ములాట్లు కానివ్వండి, ఇక్కడ కూడా ఆధిపత్య పోరు అలాంటివి చాలా సందర్భాల్లో సీనియర్ నాయకులు బహిరంగంగా బయటకు వచ్చి పీసీసీ చీఫ్ పైన వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిలబడగలగాలంటే కాంగ్రెస్ పార్టీ తన వంతు ప్రయత్నం చేయగలుగుతుందా, లేకపోతే ఇవన్నీ పరిణామాలు ఊహించి కేసీఆర్ ప్రభుత్వమే కాస్త ముందస్తుగా వెళ్ళి ఇటువంటి పరిణామాలకు రాష్ట్రంలో అవకాశం ఇవ్వకుండా మూడోసారి మళ్ళీ అధికారం చేజిక్కించుకునే దిశగా ముందుకు వెళ్తారా అన్నదైతే తేలాలి ఉంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇండియా టుడే సర్వే కానివ్వండి, అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో గెలుస్తుంది అని చెప్పి గతంలోనే సర్వేలు వెల్లడించాయి. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా ఒక భారతీయ జనతా పార్టీకి పోలింగ్ పర్సంటేజ్ కొంతలో కొంత సింగిల్ డిజిట్ పర్సంటేజ్ తగ్గినప్పటికీ కూడా ఇది కొంత అలర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజల అభిప్రాయం తెలుస్తోంది కనుక భారతీయ జనతా పార్టీ కూడా మళ్ళీ హ్యాట్రిక్ దిశగా ముందుకు వెళ్తుందా అనేది కూడా ఇప్పుడు తీవ్రంగా చర్చ జరిగే విషయం. మరీ ముఖ్యంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా త్వరలో ఉండనున్న నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా భాజపా కనుక స్థానాలను పొందగలిగితే కనుక ఏవైతే ప్రతిపక్షాలు ఈ విషయంలో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏవైతే మల్లగుల్లాలు పడుతున్నాయో, అనేక పరిణామాలకు కారణమయ్యాయో వాటన్నింటికీ కూడా చెక్ పడే పరిస్థితి ఉంటుంది. పూర్తిగా భాజపాకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలక్టోరల్ కాలేజీ సంబంధించి అసెంబ్లీలో ఎన్నికైన సభ్యులే వెళ్తారు కనుక వీరి నుంచి రిజల్ట్ రావాల్సి ఉంటుంది కనుక వీటికి సంబంధించిన అనేక పరిణామాలు గతంలో చోటు చేసుకున్నాయి కనుక రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే సాయంత్రం పూర్తిగా వచ్చిన రిజల్ట్స్ తర్వాత అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే. సో విశ్లేషణ అందిస్తున్నారు డెస్క్ నుంచి మధు పరమేశ్వర్ అండ్ అలాగే కల్లూరి శ్రీనివాస్ గారు, కపర ప్రసాద్ గారు అందుబాటులోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే అందిస్తున్నారు. మనం వారి నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. మధు. ఎస్, నిజంగా కూడా రాజేశ్వరి, దాదాపు కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించట్లేదు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఒకటి ట్రెండ్ చూస్తే బీజేపీని విశ్వసిస్తున్నారు అనేటువంటిది వరుసగా జరుగుతున్నటువంటి ఉన్న అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి పంజాబ్లో ఒక్కరు కాదు, చరణ్జీత్ సింగ్ ఎవరైతే చెన్నై ఉన్నారో ఆయన 2 స్థానాల్లో నుంచి పోటీ చేశారు. పంజాబ్ కావచ్చు, చాయ్కామ్ షా నుంచి అక్కడ నుంచి పోటీ చేశారు. అక్కడ 2 చోట్ల ఓడిపోయారు. పీసీసీ చీఫ్ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నటువంటి సిద్ధు అమృత్సర్ నుంచి పోటీ చేశాడు. ఆయన ఓటమి పాలు చెందినటువంటి పరిస్థితి ఉంది. అమరేందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో కెప్టెన్, ఆయన పక్కకు వచ్చి పార్టీ పెట్టి పోటీ చేసిన ఆయన ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది. సో దాదాపు కాంగ్రెస్ భావజాలం ఉన్న కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులను దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక యూపీలో, ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద రాష్ట్రం, అతిపెద్ద జనాభా కలిగినటువంటి ప్రాంతంలో కేవలం సింగిల్ డిజిట్కి కాంగ్రెస్ పరిమితమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అమేథీలో కావచ్చు, రాయ్బరీలో కావచ్చు, పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాలో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అక్కడ ఎప్పుడూ పోటీ చేయనటువంటి పెద్దగా ప్రభావం లేని, ప్రచారం లేని పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ 2 సీట్లు కైవసం చేసుకుంటుంది గోవాలో. తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కూడా 3 స్థానాల్లో లీడింగ్లో ఉంది గోవాలో. అంటే కాంగ్రెస్ ఎంత వెనకాలకు వెళ్ళిపోతుంది, ప్రజలు విశ్వసించట్లేదు అనేటువంటి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. కపర ప్రసాద్ గారు ఉన్నారు మనతో పాటు, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. మొదటగా కపర ప్రసాద్ గారు, మీరేం చెప్తారంటే నిజంగా కూడా బీజేపీ నినాదం మొదటి నుంచి కూడా మోడీ అధికారం చేపట్టి నుంచి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. సో సిచ్యువేషన్ 4 రాష్ట్రాలకు సంబంధించి చూస్తే సబ్కా విశ్వాస్ కూడా పొందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మరి తెలంగాణకు ఎట్లా అన్వయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణ నిజంగా కూడా కొంచెం ఎమోషనల్ టచ్ ఉన్నటువంటి ప్రాంతం, భావోద్వేగానికి గురయ్యేటువంటి ప్రాంతం. తెలంగాణ అన్యాయానికి గురవుతుంది ఈ ప్రాంతం అన్నప్పుడు ఉద్యమంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు, ఐఏఎస్ ఐపీఎస్ అధికార స్థాయి వరకు కూడా కింది స్థాయి నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమానికి చేయూతనిచ్చి గెలిపించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ టీఆర్ఎస్ను కాదని బీజేపీ గేనే పరిస్థితి ఉందా? ట్రెండ్ చూస్తూ ఉంటే బీజేపీని విశ్వసిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వికాస్, విశ్వాస్ వీటన్నిటికి సంబంధించి తెలంగాణలో విశ్వసిస్తారా బీజేపీని?
గట్టిగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ఈ రెండు చూస్తే కొద్దిగా ఎమోషనల్ టచ్ ఉండేటువంటి ప్రాంతాలు. తెలంగాణలో మనకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం గమనిస్తే ప్రతి వ్యక్తి అంటే చిన్నగా అప్పుడు పుట్టిన పిల్ల నుంచి పండు మూసలి పాడ మీద కూర్చున్నోడు దాకా పాడ మీద పడుకునేటువంటి వ్యక్తి దాకా అందరూ కూడా జై తెలంగాణ అన్నారు, నినాదం ఇచ్చిండ్రు అని చెప్పి మనం గతంలో చెప్పుకున్నాం చాలాసార్లు. అంటే ఇక్కడ ప్రజలలో ఆ రకమైనటువంటి భావన ఉన్నది, తెలంగాణ కోసం కొట్లాడనేటువంటి భావన ఉన్నది. అదే తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి కాకుండా పోరాటం చేసింది అనే పేరున్న టీఆర్ఎస్ను 2 సార్లు గెలిపించడం జరిగింది. అట్లనే యూపీలో మనం అందరినీ ప్రజల్ని గమనిస్తూ ఉంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వికాస్. ఎందుకు ఓటేసారు మీరు బీజేపీకి అని అడిగినప్పుడు వికాస్. మనం చాలా యూట్యూబ్ ఛానల్లో కానీ మెయిన్ ఛానల్లో కానీ ఓటేసి బయటకు వచ్చినటువంటి మహిళల్ని ఎక్కువగా అడిగినప్పుడు మహిళలు అందరూ కూడా తాము నేరుగా బీజేపీకి ఓటేసినామని చెప్పకుండా వికాస్కి ఓటేసినామని చెప్పినటువంటి పరిస్థితి. అంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఏదైతే ఒక ఎమోషనల్ టచ్ ప్రజలకు ఇచ్చింది ఏంటంటే గతంలో ఈ యూపీ మొత్తంగా గుండా రాజ్యంగా ఉన్నది, ఇది మొత్తము దౌర్జన్యాలకు నిలయమైపోయింది. ఇక్కడ దీన్ని నేను సంస్కరిస్తా, ఈ యూపీలో శాంతి భద్రతలను కాపాడుతా అని చెప్పి ఏదైతే చెప్పిండో అది చేసింది. కాబట్టి అట్లాంటి ఒక ఎమోషనల్ టచ్ వాళ్ళు అక్కడ ఉండే మహిళలు కానీ పురుషులు కానీ యోగితో ఒక ఎమోషనల్ టచ్లో వాళ్ళు ఈసారి విపరీతంగా ఓటేయడం జరిగింది. మరి అదే అన్వయించుకుంటే తెలంగాణకు ఈ ఎమోషనల్ టచ్ ఉంటుంది కదా అంటే తెలంగాణలో అయిపోయింది. ఇంకా తెలంగాణ ప్రాంతము ఎప్పుడైతే భారతదేశం నుంచి మన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డదో, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ ఏం కోరుకుంటుంది? మేము అభివృద్ధి కావాలి, అభివృద్ధిలో ముందంజలో ఉండాలి. అభివృద్ధిలో ముందంజలో ఉండాలంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే రకమైనటువంటి పాలన సాగాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు ఇప్పుడు కోరుకుంటా ఉన్నారు. ఎందుకు ఆ రకంగా కోరుకుంటా ఉన్నారంటే చిన్న ఉదాహరణలు నేను చెప్తాను. ఇక్కడ ఉదాహరణకి యూపీలో అందరికీ ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమంలో లక్షల ఇండ్లను యూపీ సర్కార్ కట్టగలిగింది. కానీ అదే తెలంగాణలో విషయంకి వచ్చేసరికి తెలంగాణలో ఒక్క ఇల్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా ఇక్కడ అమలు చేయకపోవడం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. అట్లనే కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఉపయోగించుకోవట్లేదు. ఏదో రైతుల పెన్షన్ విషయం కానీ, పంటల బీమా విషయం కానీ, ఆరోగ్యపరమైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా కేంద్రంతో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పేచి పెట్టుకుంటుండడం వల్ల, లేకపోతే ఇది కేంద్రానికి ఏడ పేరొస్తుందో నరేంద్ర మోదీకి ఏడ పేరొస్తుందో అనేటువంటి ఒక దుగ్ధతోటి ఇక్కడ ఆ కార్యక్రమాలను ఆపేయడం వల్ల మనకు నష్టం జరుగుతుంది. తెలంగాణ అభివృద్ధికి టీఆర్ఎస్ ఒక అడ్డంకిగా మారింది అనేటువంటి ఒక భావన ఇలా ప్రజలలో వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనైతే సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది. ప్రధానంగా అత్యధిక స్థానాలు 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీ పైనే ఉత్కంఠ అయితే కనిపించింది. సో అక్కడైతే క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు అంటే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే 260 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. సో ఈ స్థానాలు అనేది చాలా కీలకం కనుక అక్కడైతే భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా వెళ్తోంది. మిగతా రిమైనింగ్ 3 స్టేట్స్లో కూడా అలాగే కనిపిస్తోంది. పంజాబ్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుబి మోగించింది. అక్కడ భగవంత్ మాన్ కూడా కాసేపు క్రితం మాట్లాడారు. సో దీనిపైన విశ్లేషణ కొనసాగిస్తాం. డెస్క్ నుంచి మరింత సమాచారం అందిస్తారు మధు మల్కేడికర్. మధు, రాజేశ్వరి, నిజంగా కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలకు సంబంధించి విశ్వాసాన్ని అయితే పొందగలుగుతున్నారు బీజేపీ పార్టీ అన్ని ప్రాంతాలకు సంబంధించి 4 రాష్ట్రాల్లో. అంటే మొదటి నుంచి ఊహించినట్టుగానే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి దాంట్లో భాగంగానే ప్రస్తుతం రిజల్ట్ రిఫ్లెక్ట్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. కేవలం పంజాబ్లో మినహా మిగతా 4 ప్రాంతాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతూనే ఉన్నాం, తెలంగాణకు సంబంధించి కొంచెం ఎమోషనల్ టచ్ ఉన్నటువంటి ప్రాంతం చాలా ఇక్కడ. ఆ అంశానికి సంబంధించి మరి తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరగనున్నాయి అనేటువంటిది కూడా చర్చ సాగుతుంది. ఈ మధ్య కాలంలో సీఎం కేసీఆర్ ఎక్కువ స్థాయిలో బీజేపీ ప్రధానంగా ప్రధాని మోదీ టార్గెట్గానే అనేక స్టేట్మెంట్లు ప్రతి మీడియా సమావేశంలో కావచ్చు, పబ్లిక్ మీటింగ్లో కావచ్చు తను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దేశాన్ని బంగారు భారతదేశంగా మారుస్తాం, ఇక బంగారు తెలంగాణ పూర్తయింది అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఇక్కడ కూడా ముఖ్యమంత్రి రెండవసారి ముఖ్యమంత్రి తెలంగాణలో, మరి ఉద్యమ పార్టీ. సో వీళ్ళని ఏ రకంగా అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంటుంది? ఎవరు పైచేయి సాధించేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి పీసీసీ చీఫ్గా కూడా తను ఉన్నారు. చాలా మాటల వాడి వేడి చాలా ఘాటుగా స్పందిస్తారు. తాను చాలా స్ట్రైట్గా సీఎం కేసీఆర్ పైన, టీఆర్ఎస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన విమర్శలు అరే రకంగా విమర్శలు ఎక్కువ పెడతా ఉంటారు. సో బీజేపీ ఇక్కడ గెయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? కాంగ్రెస్ గెయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? దేశవ్యాప్తంగా అయితే కాంగ్రెస్ ప్రతిభ మసకబారుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో తెలంగాణలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. కేసీఆర్ను కొట్టే పార్టీ ఏది అనేటువంటి విషయం పైన కపర ప్రసాద్ గారు నిజంగా ఎట్లా ఉండేటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో? ఈ సెంటిమెంట్ రాజకీయం ఎక్కువ నిజంగా కాంగ్రెస్ పార్టీ, మీరే ఇందాక అన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికి కూడా
తెచ్చిన పార్టీ ఉద్యమ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. సో ఆ ఎమోషన్ వేరు. ఇక ముందు ఎలా ఉండేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడ మనము బాగా అర్థం చేసుకోవాలి. మొదలు ఏంటంటే ఎప్పుడైతే సెంటిమెంట్ ఎమోషన్ ఎక్కువ అన్నామో ఈ విషయాన్ని మనం గమనించాలి. తెలంగాణ అనేటువంటి అంశం ఇంకా అయిపోయింది. అంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది, ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినాం, రాష్ట్రం వచ్చింది, కానీ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా అనే విషయంలోనే ఇలా తెలంగాణ ప్రజానికం బాగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అట్లనే తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ ఎంత ఉంటుందో దేశభక్తి కూడా అంతే ఉంటుంది తెలంగాణలో. ఎందుకు మనం ఈ మాట చెప్తున్నామంటే తెలంగాణలో ఎప్పుడైతే ఈ రాష్ట్రం దేశం నుంచి సపరేట్గా ఉంటుంది, ప్రత్యేక రాష్ట్రంగా ఉంటుందని చెప్పి అప్పటి నిజాం రజాకారులు ప్రకటిస్తే రజాకారులను వ్యతిరేకంగా రజాకారులను గ్రామాల్లోకి రానియకుండా అడ్డుకొని రజాకారులతో యుద్ధం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపేంత వరకు ఇక్కడ ఒక పెద్ద ఎత్తున ఎమోషనల్ పోరాటం జరిగింది. ఆ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఎందుకు జరిగింది అంటే అప్పుడు రజాకారులు ఎవరు? అప్పుడు గతంలో ఇప్పుడైతే ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి పూర్వీకులు అప్పటి రజాకారులు. ఆ రజాకారులు ఈ రాష్ట్రంలో చేసినటువంటి అకృత్యాలు అన్నీ కావు, వాటి అన్నింటిని బాధలను భరించి భారతదేశంలో విలీనమైన తర్వాత కొంత ఇక్కడ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ దేశం పట్ల కూడా ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఎట్లయితే తెలంగాణ ప్రాంత భక్తిని కోరుకుంటూ ఉంటారో అట్లనే దేశభక్తిని కూడా వీళ్ళు కోరుకుంటున్నటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా మనం దేశం మొత్తం మీద వస్తున్నటువంటి రిజల్ట్స్ని చూసినప్పుడు ఆ ప్రాంతాలలో ఉండేటువంటి అభివృద్ధితో పాటు జాతీయ అంశం కూడా, జాతీయత అనేటువంటి అంశము, దేశభక్తి అనేటువంటి అంశము, దేశాభివృద్ధి అనేటువంటి విషయం కూడా ప్రధాన పాత్ర పోషించినాయి అనేది మనం గమనించాలి. ఇలా తెలంగాణలో ఇందాక మీరు చెప్పారు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు భారతదేశం బంగారు భారతదేశం అని పోతా ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలను చూస్తే తెలంగాణలో కరీంనగర్ అంటే గత ఎన్నికలలో కరీంనగర్ పోయి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనేటువంటి మాట, దానికి వెంటనే రిఫ్లెక్షన్ అక్కడ కరీంనగర్లో బలమైనటువంటి నాయకుడిని ఓడగొట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి. అట్లనే తెలంగాణలో 4 ఎంపీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీని ఇండివిజువల్గా గెలిపించినటువంటి పరిస్థితి మనం చూసినాం. నిన్న మొన్న గోల్మాల్ గోవిందంగాళ్ళు వీళ్ళంతా ఆగం చేస్తుండ్రు, దేశాన్ని రాష్ట్రాన్ని ఆగం చేస్తుండ్రు, బీజేపీని కట్టగట్టుకొని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేయాలి, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలన్నీ కూడా ఒక జాతీయ స్థాయిలో మనం ఆలోచన చేసినప్పుడు జాతీయ స్థాయిలో ఈ దేశం యొక్క పరువు ప్రతిష్టను పెంచడం కోసం మోడీ చేస్తున్నటువంటి కృషిని దేశంలో 75% మంది బలపరుస్తూ ఉంటే కేసీఆర్ లాంటి కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు అంటే నోటికి ఇష్టం వచ్చినట్టుగా వాడు వీడు అనేటువంటి పదాలని సంబోధిస్తూ మాట్లాడడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం అంటే కేవలం ఆయన పక్కకున్నటువంటి ఎంఐఎం అంటే ఒక 15% ఓట్లున్న ఎంఐఎంతో స్నేహం చేసి తెలంగాణలో మళ్ళొకసారి అధికారంలోకి రావాలనేటువంటి మాట ఆయన భావిస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని నడవనీయొద్దు, గతంలో రజాకాల ద్వారా ఎంతైతే నష్టపోయినామో ఆ నష్టం మళ్ళీ రావద్దు అనేటువంటి ఒక భావన తెలంగాణ ప్రజల్లో అంతర్లీనంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారి స్పీచ్ చూసినాం. అక్బరుద్దీన్ గారి స్పీచ్ చూసినప్పుడు ఏం మాట్లాడిన ఆయన కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు ఏమేం చేస్తా అన్నాడు, ఇంకా ఎందుకు చేయలేదని ప్రశ్నించిండు. అంటే ఒక ఎస్సీ ఎస్టీలకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ లబ్ధి జరుగుతూ ఉందో ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ లబ్ధి ముస్లింలకు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయి, గత ఎన్నికల తర్వాత జరిగినటువంటి అన్ని ఉప ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు ఓటేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. అంటే ఈ ప్రజలు దేశంతో అటాచ్ అవుతూ ఉన్నారు. కేవలం రాష్ట్ర ప్రాంతీయతత్వమే కాదు, మాకు జాతీయతత్వం కూడా అవసరం అనేటువంటి ఒక భావన ఇక్కడ ప్రజల్లో కనబడుతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇదే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రధాన అంశం అవుతుంది. ఇందాక మనము రాజాసింగ్ గారు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా మాట్లాడారు. ఏమని ఇక్కడ కూడా బుల్డోజర్లలో మేము డీజిల్ నింపుతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. ఏంది బుల్డోజర్లు డీజిల్ నింపడం అంటే ఇది ఏంది ఒక పెద్ద మతోన్మాదము రెచ్చగొట్టడము లాంటి మాటలు గతంలో మాట్లాడిపోయి ఆయన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అక్కడ యూపీలో యోగి చెప్పింది కూడా ఏంటంటే బుల్డోజర్లు దేనికి వాడుతూ ఉన్నాం, అక్రమ నిర్మాణాలు ఎవరైనా చేస్తే వెంటనే కూల్చేస్తాం, రోడ్లు ఆక్యుపై చేస్తే అడ్డుకుంటాం, ప్రజల మీద తిరగబడే వాళ్ళను ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి వాళ్ళపైన మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే అదే మాట ఇక్కడ పెద్దగా ఏంది అవినీతి మీద బుల్డోజర్లు నడుపుతారు. ఇక్కడ దేశంలో ఉండబడేటువంటి అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా అవినీతి తెలంగాణలో జరుగుతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలకు సరైనటువంటి న్యాయం జరుగుతలేదని భావిస్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి అటువైపున మా బుల్డోజర్లు నడుస్తాయి, అవినీతిని అంతం చేయడానికి, ఆక్రమణలను అంతం చేయడానికి, ఈ రాష్ట్రంలో ఉండే దోపిడీని అంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి రాజాసింగ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడి ప్రజల్లో కూడా మోదీ పైన కానీ భారతీయ జనతా పార్టీ పైన కానీ విశ్వాసం పెరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది మనకు. కానీ ఏం చేస్తున్నాడు ఇక్కడ కేసీఆర్ గారు అంటే కేవలం మోదీని టార్గెట్ చేసి అంటే పెరుగుతున్నటువంటి బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి విశ్వాసాన్ని తుంచడం కోసం రకరకాల కుయుక్తులు బన్నుతూ
అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ మోదీ గారి మా ప్రతిభను మసకబార్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు. ఇక్కడ తెలంగాణలో కూడా భావోద్వేగమైనటువంటి ఓటింగ్ జరుగుతుంది. అది తెలంగాణతో పాటు భారతదేశంతో కలిసి ఉండాలి, మేము భారతీయులం అనే విధంగానే ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది. జాతీయ భావన రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది ఇక్కడ. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ బీజేపీ పార్టీకి అనుకూల పవనాలు వీచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి తీరుతెన్నులు చూస్తే అవసరం అనుకుంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ వెళ్ళి ప్రచారం చేస్తామనేటువంటిది టీఆర్ఎస్ వెర్షన్ ఆ టైంలో వినిపించింది. వెళ్ళలేదు, వారణాసిలో ఫ్లెక్సీలు కట్టించుకున్నాడు. వారణాసిలో ఫ్లెక్సీలు కట్టించుకొని వారణాసి ప్రజలు కట్టినరు అని చెప్పి ఇక్కడ ప్రచారం చేసుకున్నారు. ఈ రకంగా జరిగింది నిజంగా. గుజరాత్లో కావచ్చు, వారణాసిలో కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టించినప్పుడు అంటే అక్కడ ప్రభావం చూపిస్తాం, అక్కడ కూడా వెళ్ళి బీజేపీ ఓటమి కోసం ప్రచారం చేస్తామనేటు టీఆర్ఎస్ నేతలు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. సో తర్వాత అది వాళ్ళు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు ఏంటి అనేది తర్వాత పెడితే ఒక సందర్భంలో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ యూపీలో రావచ్చు కానీ మిగతా ప్రాంతాల్లో బీజేపీ రాకపోవచ్చు అనే మాట కూడా మాట్లాడారు. సో ఒకటి వీళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా తెలంగాణకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో భారీ ఎత్తున ప్రచారం జరిగింది, ప్రస్తావన వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి గోషామాల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ బుల్డోజర్ అనేటువంటిది అయితే వ్యాఖ్య చేశారో ఆ బుల్డోజర్కి సంబంధించి భారీ ఎత్తున ఉత్తరప్రదేశ్లో చర్చ జరిగింది. సో బీజేపీకి ఓటేయకుంటే బుల్డోజర్తో ఇల్లు గులుస్తామనేటువంటి, సో ఆయన ఏ సందర్భంలో అన్నాడు అనేటువంటి దాన్ని అక్కడ యూపీ సీఎం యోగి దాన్ని తనకు అసలు ఆ మాట ఏ సందర్భంగా మాట్లాడాలనేటువంటిది వివరించే ప్రయత్నం చేశారు. అక్కడ అవినీతి పైన, అక్రమార్కుల పైన, గూండారాజు పైన బుల్డోజర్ ఉపయోగిస్తామనేటువంటి తనకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్లో దానికి సంబంధించి ఒక అభిమానం చూరగొన్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఉన్నటువంటి సందర్భంలో బుల్డోజర్ బాబాగా కూడా అక్కడ భారీగా ప్రచారం జరిగింది. సో అది కూడా ఒక రకంగా బీజేపీకి లాభించిందనే చెప్పవచ్చు రాజాసింగ్ మాటలు. సో రాజాసింగ్ మళ్ళీ ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. తెలంగాణలో కూడా బుల్డోజర్లో డీజిల్ నింపుతున్నామనేటువంటి మాట ఎట్లా చూడాలనేటువంటి దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. సో దీనిపైన ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం ఏ రకంగా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి భారీ ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. నేషన్ వైడ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు బుల్డోజర్ ఈజ్ ద ట్రెండింగ్ వర్డ్. నిజంగా కూడా దాని గురించి ఆలోచన చేస్తే మిగతా అంశాలకు సంబంధించి మా కొలీగ్ పరమేశ్వర్ కూడా ఉన్నారు, అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. పరమేశ్వర్, నిజంగా కూడా బుల్డోజర్ అనేటువంటి వ్యాఖ్య ఈరోజు ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణలో ఈ వ్యాఖ్య ఉపయోగిస్తూ రాజకీయంగా ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఎవరు ఏ రకంగా స్పందిస్తారు అనేటువంటి విషయం పక్కన పెడితే వస్తున్నటువంటి ఫలితాలు తెలంగాణ పైన ఏ రకంగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ దాదాపు విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. బీజేపీ విశ్వాసాన్ని పెంచుతూ ప్రజలకు చేరువవుతున్నటువంటి సిచ్యువేషన్. మధు, ఈ బుల్డోజర్ అంశానికి సంబంధించి తీసుకుంటే ప్రధాని మోదీ కావచ్చు లేదా యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, వీరిద్దరు కూడా అంటే ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే ప్రత్యర్థులు చేసే విమర్శలను వాటిని తిప్పికొట్టే అంటే వ్యక్తులు అంటే వాటినే ఆయుధంగా మలుచుకొని అంటే వారి విమర్శల్ని ఆయుధంగా మలుచుకొని తిప్పికొట్టే విషయంలో వీరు చాలా ఇది ఉన్నటువంటి వ్యక్తులు. అంటే మోదీ కావచ్చు లేదా ఇటు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు. దాంట్లో భాగంగానే ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శల్ని వారు అదే రీతిలో తిప్పికొట్టి దాన్ని ప్రజల్లో దానికింత మరింత వారికి అనుకూలంగా మార్చుకున్నటువంటి సందర్భం ఇది ఈ బుల్డోజర్ అంశంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సో ఎందుకోసం బుల్డోజర్ను వాడతామనే అంశంలో ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎస్, డెఫినెట్గా ఇప్పుడు ఇంతకుముందు కపర్ ప్రసాద్ గారు మాట్లాడినట్టు మీరు చెప్పినట్టు నిజంగా తెలంగాణలో ఇప్పుడు బుల్డోజర్ అవసరమేనే అనే చర్చ ప్రధానంగా మొదలైందని చెప్పాలి. ఎందుకంటే దేశంలోనే అవినీతి అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందనే అంశానికి సంబంధించి గతంలో చాలా రిపోర్ట్స్ వచ్చాయి వివిధ పథకాల్లో, వివిధ కార్యక్రమాల్లో. సో అదొక అంశం. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కొంత ఉత్సాహం, రెట్టించిన ఉత్సాహం, మరింత జోష్ బీజేపీ శ్రేణుల్లో కావచ్చు, బీజేపీ నాయకత్వంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ శాఖలో కొంత మరింత ఉత్సాహం పెరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని వాళ్ళు ఎట్లా వారికి అనుకూలంగా మార్చుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు, ఈ పొలిటికల్గా వారు ఏ విధంగా అంటే పోలరైజ్ చేసే విషయంలో బీజేపీ ఒక స్ట్రాటజీ అవలంబిస్తుంది. ఆ స్ట్రాటజీ మరి ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా వర్కౌట్ చేస్తారు, దాన్ని ఎట్లా అనుకూలంగా మార్చుకుంటారనే ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మీరు అన్నట్లు ఈ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఫలితాలు చూస్తే ఖచ్చితంగా రాబోయే వచ్చే సంవత్సరం జరిగేటువంటి ఎన్నికలు 24 జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది బీజేపీకి మరింత అనుకూలమనే ప్రధానంగా చెప్పాల్సిన పరిస్థితి. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం తీసుకుంటే యూపీ లాంటి రాష్ట్రంలో మరోసారి బీజేపీ గెలిచిందంటే అక్కడ అంటే ఒక రకంగా మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకునే వాళ్ళం యూపీకి సంబంధించి అక్కడ కులాల కురుక్షేత్రంగా ఉన్నటువంటి రాష్ట్రంలో
అంటే యాదవులు ఎస్పీ వైపు, జాదవులు ఇటు బీఎస్పీ వైపు, ఇట్లా కమ్యూనిటీ వైజ్ పార్టీలు ఉన్నటువంటి సందర్భం. కానీ ఈరోజు వాటన్నిటినీ కూడా పటాపంచాలు చేస్తూ కేవలం అభివృద్ధి నమూనాతో అక్కడ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చి అక్కడ అనేక పథకాలని తీసుకొచ్చి మహిళల్ని బీజేపీ వైపు తిప్పుకోవడం కావచ్చు, లేకపోతే అక్కడ ఏదైతే ఈ దాదాగిరి గుండాగిరి ఇది ఉంటుందో వీరికి వాటిని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేయడం. సో అంటే హోంశాఖ, రెవెన్యూ శాఖ, అంటే అవినీతికి కొంత ఆస్కారం ఉన్నటువంటి అన్ని శాఖల్ని సైతం తన దగ్గరే పెట్టుకొని అవినీతి రహిత పాలన అందించడమే ప్రధానంగా యూపీలో గెలుపుకు దోహదం చేశాయని చెప్పొచ్చు. ఇలా అనేక అంశాలు ఈరోజు బీజేపీ గెలుపుకు, బీజేపీ అక్కడ వస్తున్నటువంటి సీట్లకు ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణలో కూడా ఖచ్చితంగా అట్లాంటి వాతావరణం, అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రభుత్వ పనితీరు కావచ్చు, నేతలు చేస్తున్నటువంటి అడావిడి కావచ్చు, ఈ నేపథ్యంలో అది వారికి ఏ విధంగా అనుకూలంగా మార్చుకుంటారు. గతంలో చాలా సందర్భాల్లో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు, లేకపోతే కేంద్రానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కేసీఆర్ గారిని జైల్లో పెడతాం, అవినీతి మా దగ్గర ఉందని చెప్తున్నటువంటి సందర్భం ఉంది, నేపథ్యం ఉంది. మరి దాన్ని ఎట్లా వారికి అనుకూలంగా మార్చుకుంటారు, ఏ విధంగా మార్చుకొని ముందుకెళ్తారనే ఒక చర్చ అయితే నిజంగా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కనిపిస్తూ ఉంది, ప్రజల్లో జరుగుతూ ఉంది. అయితే ఇంకొక మాట, ఇంతకుముందు కప్పర్ ప్రసాద్ గారితో మాట్లాడిన సందర్భంలో వారు చెప్తున్నటువంటి అంశం ఎమోషనల్ టచ్. ఎస్, డెఫినెట్గా తెలంగాణ ప్రాంతం కొంత ఎమోషనల్ టచ్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ప్రజలు ఎప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, దానికి అనుకూలంగా దాంతోపాటే ఆ వాదంతో, ఆ ఎమోషనల్ టచ్తో వారితో వెళ్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చాలా సందర్భాల్లో చూసాం. అదే సమయంలో ఇక్కడ జాతీయవాద అంశాలు కావచ్చు, జాతీయవాద దృక్పథం, జాతీయవాద కోణం కూడా తెలంగాణ ప్రజల్లో ఉంటుంది. దానికి ఉదాహరణ నిజాం ఆ రోజు పరిపాలన నుంచి మొదలు పెడితే నేటి వరకు చాలా అంశాలు ఉదాహరణలు చెప్పొచ్చు. అట్లా పూర్తి స్థాయిలో తీసుకుంటే ఈరోజు ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీ కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా మరి పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది అనేది అది మనం భవిష్యత్తులో చూస్తాం. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఫలితాల నేపథ్యంలో మరోసారి బీజేపీ పూర్తి స్థాయిలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని చెప్పాలి. అంటే మోడీ పట్ల విశ్వాసం కావచ్చు, మోడీ పాలన పట్ల విధేయత కావచ్చు, అదేవిధంగా దేశ సమగ్రత, దేశ భద్రత అంశానికి సంబంధించి మోడీ అయితేనే సరైన నాయకుడు, మోడీయే తమకు సరైన దిశానిర్దేశం, దేశానికి కావాల్సినటువంటి నాయకుడు అని ప్రజలు నమ్మారని ఖచ్చితంగా చెప్పాలి. ఇక మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ఇక 30-40 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించింది, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరి ఈ రాష్ట్రం ఈ పార్టీ ఎందుకని ఈరోజు ఇట్లాంటి పరిస్థితి అనుభవిస్తుంది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు 2014 ఎన్నికల తర్వాత మోదీ ప్రభావం పెరిగిపోవడం, మోదీ పరిపాలన ఒకటైతే, రెండో వైపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది. అంటే పరిపాలనా దక్షత, అంటే పార్టీని నడపగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు లేకపోవడం, అంతర్గత కలహాలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం పూర్తి స్థాయిలో ఇటు జాతీయ నాయకత్వానికి, రాష్ట్రాల నాయకత్వానికి పూర్తి స్థాయిలో కొంత గ్యాప్ ఏర్పడడం, వీటన్నింటి నేపథ్యంలో పార్టీ పూర్తిగా ఈరోజు డీలా పడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే రాహుల్ గాంధీ ఈరోజు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి, 5 రాష్ట్రాల ఎన్నికలు. జాతీయ పార్టీ రేపు భవిష్యత్తులో ప్రధానమంత్రి కాబోతున్నాడని చర్చించుకున్నటువంటి ఈ సందర్భంలో ఆయన ఇటలీలో ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే మరి ఎక్కడ ఆ సిన్సియారిటీ, ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అనే విషయం కూడా ప్రజలు చర్చ జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఇటలీకి వెళ్ళడం అన్నది కూడా మైనస్ పాయింట్. ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తారు, ఎవరికి పట్టం కట్టాలి, రేపు మనతో ఎవరుంటారు, ప్రజలు మనతో ఎవరు వస్తారు, ప్రజలు ఎవరు అండగా నిలబడతారని. మరి ఇలాంటి సందర్భంలో ఆ విధంగా ఉండడం అన్నది మాత్రం నిజంగా ఖచ్చితంగా కొంత మైనస్ పాయింట్ అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాల్లో చాలా తప్పిదాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అది భవిష్యత్తులో మరి ఏ మేరకు దీన్ని మార్చుకొని ముందుకెళ్తుంది, లేకపోతే మరి పూర్తి స్థాయిలో మరింత అగమ్య గోచరమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుందని చూడాలి. ఇక ఒకసారి మన కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఫైనల్ టచ్ ఇప్పుడున్న ఫలితాలకు సంబంధించి, ఇప్పుడున్నటువంటి వస్తున్నటువంటి ట్రెండ్స్కి సంబంధించి ఫైనల్ టచ్ ఆయన మాట్లాడతారు. ఒకసారి కల్లూరి గారు, ఎస్ చెప్పండి, మాట్లాడండి. అంటే ఆల్మోస్ట్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఇవన్నీ ఉత్తరాది రాష్ట్రాలనే కాకుండా జనరల్గా ఏంటంటే మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి బీజేపీ విస్తరణను ఒకసారి మనం గమనించినట్టయితే కొత్తగా అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ బలపడుతుండడమో, అధికారంలోకి రావడమో అనేది జరుగుతుంది జనరల్గా. కానీ ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే దాని ప్రభావం మరింత బీజేపీ విస్తరణకు ఉపయోగపడే అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి. సరే, వెస్ట్ బెంగాల్లో అంత పెద్ద రాష్ట్రంలో 18 లోక్సభ స్థానాలు గెలవడం, మొన్న ప్రధాన ప్రతిపక్షంగా 77 అసెంబ్లీ స్థానాలు గెలవడం,
త్రిపుర లాంటి కమ్యూనిస్టు రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం, అంటే జస్ట్ 2% ఓట్లు ఉన్నటువంటి త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడం అంటే అది చాలామందికి ఆశ్చర్యం కల్పించింది. ఎట్లా అనండి మీరు, అసలు వాళ్ళకి అక్కడ బేసే లేదు బీజేపీ, త్రిపురలో ఎట్లా అధికారంలోకి రాగలిగింది అని అంటే వాళ్ళు ప్రజల్లో వచ్చినటువంటి మూడు ఏదైతుందో నేషన్ మూడు అంటారు దాన్ని. బీజేపీకి సంబంధించి జనరల్గా ఇది ఇన్ జనరల్గా సర్క్యులేట్ అవుతున్నది. అదంటే సైలెంట్ సర్క్యులేషన్ అనేది నేషన్ వైడ్గా జరుగుతుంది. అది త్రిపుర వన్ ఆఫ్ ది పార్ట్. కాబట్టి అక్కడ ఆల్టర్నేట్ అనేది విఫలమైనప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం, సిపిఎం అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు సిపిఎం నుంచి ప్రజలు తొలగించాలనుకున్నప్పుడు కాంగ్రెస్ని కాకుండా బీజేపీని ఎంచుకున్నారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ మీద విశ్వాసం పోవడం ఒకటైతే, రెండోది ఈ సైలెంట్గా నేషన్ మూడ్ అనేది బీజేపీ తరఫున దేశవ్యాప్తంగా విస్తరించుకోవడం ఎవరి కారణంలో పోతుంది. అది నార్త్ ఈస్ట్ స్టేట్లు చూడండి మీరు, ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ మణిపూర్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఆపినప్పుడు కదా నిజానికి అక్కడ మెజారిటీ మైనారిటీ అని లేదు. అట్లా చూస్తే మనం మైనారిటీలు ఎక్కువ ఉన్నారు, క్రిస్టియానిటీ ఎక్కువ ఉన్నది, హిందూస్ కూడా ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే నేషనలిజం అనేది బీజేపీ ఎవ్రీ కార్నర్కి బీజేపీ తీసుకుపోతుంది. అది మణిపూరా, మేఘాలయనా, అరుణాచల్ ప్రదేశ్, అస్సామా, లేకపోతే త్రిపురనా, మేఘాలయనా, అట్లా చాలా ఉన్నాయి. అంటే నీకు నార్త్ ఈస్ట్ 7 స్టేట్లో ఇవాళ బీజేపీ అధికారంలో ఉందంటే నాట్ ఏ జోక్. అంటే బీజేపీని ఎన్ని రకాలుగా, ఎన్ని డిఫరెంట్ ఓరియంటేషన్లో, ఎన్ని డిఫరెంట్ ఫేసెస్లో ఈ దేశ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి. అంటే దాన్ని ఏదో సింగిల్గా మనం కాకుండా నేషన్ మూడ్ అనేది బీజేపీకి అటాచ్ అయిపోయింది ఈ దేశవ్యాప్తంగా. ఇంకో ఉదాహరణ చెప్తాను. దక్షిణాదిలో బీజేపీ ఎక్కడిది అని మన కేసీఆర్ మాట్లాడుతుంటాడు, కేటీఆర్ మాట్లాడుతుంటాడు, తెలంగాణలో బీజేపీ ఎక్కడిది అని మాట్లాడుతుంటాడు. దీనికి ధీటైన జవాబు, సాక్ష్యాలు రెండే చెప్తాను. ఇక చాలామందికి తెలియని విషయం ఏంటంటే పుదుచ్చేరి అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీతోటి అలయన్స్ అంటే బీజేపీ చేయలేదు, ఇద్దరు సమానంగా పోటీ చేసారు. అక్కడ ఉన్నటువంటి రామస్వామి రీజనల్ పార్టీ ఒకటి ఉన్నది, అది బీజేపీ అలయన్స్ చేసిండ్రు. 6 ఎమ్మెల్యేలు గెలిచారు బీజేపీకి. పుదుచ్చేరిలో దక్షిణ భారతదేశంలో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది. అది అర్థం చేసుకోవాలి తెలియని వాళ్ళు ఉంటే, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. రీసెంట్గా మన చెన్నైలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగింది. అసలు బీజేపీకి తమిళనాడులో ఓటే లేదు, మనకు తెలిసైతే మొన్నటి వరకు లేదు. ఇప్పుడు మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే 4-5 వాళ్ళు కార్పొరేటర్లు గెలిచిండ్రు. 10 to 15 ఓట్ షేర్ సంపాదించినారు. సీట్లు ప్రధానం కాదండి నా లెక్కలో. ఒక పార్టీ ఫ్యూచర్ను చూసే ఒక పొలిటికల్ పార్టీ ఎప్పుడే కానీ ఓట్ షేర్ను చూస్తుంది, సీట్లను చూడదు. సీట్లను ఎవరు చూస్తారంటే పవర్ హంగ్రీ ఉన్నోడు చూస్తాడు, జస్ట్ లైక్ కేసీఆర్. ఆ సీట్లు చూస్తాడు, పర్సంటేజ్ ఆఫ్ ఓటు చూడడు. అదే నీకు తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎలక్షన్లో జస్ట్ 7% ఓట్లు, జస్ట్ 7% ఓట్లు, 1 సీట్. దాని తర్వాత ఇమీడియట్గా జరిగిన 1 year లోపల జరిగిన ఎన్నికలు ఏవైతే లోక్సభ ఉన్నాయో 20%, 4 లోక్సభ సీట్లు. అంటే దే ఆర్ వెంట్ టు 7 to 20%. అంటే 20% స్థిరమైన ఓటు ఇవాళ తెలంగాణలో ఉంది. ఆఫ్టర్ హుజూరాబాద్ అని అది కూడా చెప్తున్నాయి. 2 బై ఎలక్షన్లు గెలవడం అది కూడా మామూలు విషయం కాదు. అది ఒక 2 ఇప్పుడు నీ పార్టీకి ఇక్కడ బేసే లేదనేటువంటి రాష్ట్రంలో 2 బై ఎలక్షన్స్ గెలవడం సాహసోపేదం. అది కూడా కేసీఆర్ ముందు, ప్రపంచాన్ని కొనగలిగే ఒక బలమైన నాయకుడి ముందు బీజేపీ ఈడ 2 బై ఎలక్షన్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. అది పబ్లిక్ మూడ్ అనేది డెఫినెట్గా ఆ పార్టీ వైపు తెలంగాణలో మారుతుంది. ఎందుకు? ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం ఏముంది? మొన్నటి వరకు కాంగ్రెస్ ఉంది. దాని మీద విశ్వసనీయత ఎందుకు పోయింది? గెలిచిన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్లో పోతున్నారు. దాంతో ఏమవుతుందని అంటే ఆ పార్టీకి ఓటేసినా అధికార పార్టీకి వేసినట్టే. దట్ సెన్స్ ఇక్కడ నిజంగా కూడా జాతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకోవడంలో సక్సెస్ అయింది బీజేపీ. కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో కనుక చూస్తే, మానవత్వం గ్రౌండ్లో కనుక చూస్తే, కరోనా పాండమిక్ సమయంలో చాలా భారీ ఎత్తుగా అందరూ సహాయ సహకారాలు అందించారు సోను సూద్. ఈరోజు నేషన్ వైడ్ హీరో సోను సూద్కు సంబంధించినటువంటి సోదరి మాల్వికా సూద్ కూడా ఓటమి పాలు చెందినటువంటి పరిస్థితి ఉంది పార్టీలకు అతీతంగా పంజాబ్లో. సో నిలబడ్డా కూడా ఈరోజు గెలిచేటువంటి సిచ్యువేషన్ లేదంటే పబ్లిక్ ఎట్లాంటి మూడ్లో ఉన్నారు మరి? అక్కడ ఆప్ను హక్కున చేర్చుకున్నటువంటి అధికారాన్ని చెక్కించినటువంటి పరిస్థితి, ఎట్లాంటి పరిణామాలు జరగనున్నాయి అదొకటి ప్రధానంగా. దాంతోపాటు
ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంకెట్లాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా చర్చ ఉంది. మీరు ఇందాక అన్నారు ఓట్ షేర్ తీసుకుంటా ఉంది భారీ ఎత్తున తమిళనాడులో కూడా ఇప్పుడు ఎస్ ఓట్ షేర్ తీసుకుంటూ తమిళనాడులో కూడా స్థానిక ఎన్నికలలో. మధు చిన్న ఇంటరప్షన్ ఇక్కడ ఏంటంటే తమిళనాడులో ఒక యంగ్ దళిత్ లీడర్ అక్కడ బీజేపీ ప్రెసిడెంట్ స్టేట్ అన్నమలై హీజ్ ఐపీఎస్. అతను తన జాబ్కు రిటైర్మెంట్ ఇచ్చి తమిళనాడులో వచ్చి బీజేపీకి అసలు ఓటు బ్యాంక్ లేని పార్టీకి ఆయన ఐపీఎస్ రిజైన్ చేసి అక్కడ వచ్చి ప్రెసిడెంట్గా పనిచేస్తుండు గ్రౌండ్లో. అది అందరికీ అర్థం కాని విషయం. సౌత్ ఇండియాలో అసలు బీజేపీ ఉండదు అని చెప్పేటువంటి రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. తమిళనాడులో అసలే ఉండదు. ఇలా నీకు చెన్నై సిటీలో 15% ఓట్లు తెచ్చుకొని 4 కార్పొరేటర్లు గెలిచిందంటే దే ఆర్ పాతింగ్. అక్కడ వాళ్ళు అడుగు పెట్టేసిండ్రు. అది విస్తరణ అవుతుంది, డెఫినెట్లీ స్పీడ్గా విస్తరణ అవుతుంది, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే 1-2 టర్మ్స్లో అది పికప్కి వచ్చేస్తుంది. అట్లనే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో పికప్ అయి ఉంది. ఓకే, ఇట్ ఈస్ ది పాయింట్. ఇక్కడ ఏంటంటే నీకు ఆల్రెడీ లోక్సభ ఎలక్షన్లో 20% సాధించుకున్నావు, దెన్ నెక్స్ట్ 2 బై ఎలక్షన్లు గెలిచినావు, జిహెచ్ఎంసీలో 50% దాకా సీట్లు గెలిచినావు నువ్వు. అంటే మోర్ దాన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంట అసలు సెక్యులర్ పార్టీలు అనుకునేటువంటి కమ్యూనిస్టులు కూడా తెలంగాణలో బై ఎలక్షన్లు బీజేపీ గెలిస్తే భరించలేకపోతున్నారు. కానీ వాళ్ళు గెలవలేరు పాపం. కానీ వాళ్ళు గెలవలేరు కానీ గెలవకుండా బాగుంటుందని ఆశిస్తారు కదా. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు సౌత్ ఇండియాలో తెలంగాణ వేర్ ఈజ్ బీజేపీ ఎక్సెప్ట్ కర్ణాటక తప్ప ఎక్కడ ఉండదు అనేది వాళ్ళ నమ్మకం. అది కేసీఆర్ అటువంటి దానికి ప్రొపగేట్ చేసి మిగతా పార్టీలలో కూడా దాన్ని చొప్పించి ప్రజల్లో కూడా చెప్పి ఎక్కడెక్కడది బీజేపీ, దాని అడ్రస్ ఎక్కడ గీడెక్కడిది పాడైందా బీజేపీ అని ఒక సింప్లిఫై చేసి దాన్ని ఒక కమేడియన్ ఇష్యూగా మార్చి అంటే చాలా జరిగింది. ఇక్కడ ఏంటంటే అదే బీజేపీ కేసీఆర్కు ప్రమాదం కాబోతుంది. ఒకటి నిజంగా కూడా అంటే బీజేపీకి వ్యతిరేక శక్తులతోటి కేసీఆర్ ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రకాష్ రాజ్ కావచ్చు, పీకే కావచ్చు, ఇప్పుడు సోను సూద్కి సంబంధించి కూడా కాస్త బీజేపీ పైన వ్యతిరేకతనే వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. వేరే పార్టీల నుంచి వాళ్ళ సోదరుని మాల్వికను పోటీ చేయించినటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ముందే ప్రమాదాన్ని గుర్తించారా సీఎం కేసీఆర్? తెలంగాణలో బీజేపీ ప్రబలంగా బలపడనుందనేటువంటిది. అందుకే గత కొన్ని రోజుల నుంచి కేవలం బీజేపీ అధినాయకత్వం మోడీ బీజేపీ పైనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. బీజేపీని బంగాళాఖాతంలో వేస్తూ అంటున్నారు. సారీ, ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్తా అంటే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన పత్రాలు ఏంటంటే పేజీలు 90. అందులో కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న బీజేపీని నిందించడానికి 10 పేజీలు కేటాయించింది. అది బడ్జెటా లేకపోతే కేంద్రాన్ని విమర్శించడానికి పెట్టినటువంటి బడ్జెటా అది అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు ఎంత డిప్రెషన్లో ఉన్నారు, బీజేపీ విషయంలో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇక్కడ దాని స్ట్రెంత్ పెరుగుతూ పోతుంది అనేది సైలెంట్ ఓట్ ఉంది. అది మీకు యూపీలో ఏమైనా కనపడ్డదా? కనపడదు. దే ఆర్ గోయింగ్ టు సైలెంట్ ఓట్. మీరు చాలామందిని అలహాబాద్లో డైరెక్ట్ మామూలు పేదలను వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? హమ్ రాష్ట్రకే లియే ఓట్ దియే. రాష్ట్రకే లియే అంటే నేషన్కే లియే, దేశం కోసం ఓటేసినాము. అది అసెంబ్లీ ఎలక్షన్ నిజానికి. అయినా అక్కడ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? దేశం బాగుండాలంటే యూపీలో బీజేపీ గెలవాలి, యూపీలో ఓడిపోతే దేశం ఆగమవుతుంది అనే సెన్స్లో కూడా ఉన్నారు వాళ్ళు. అది ఎందుకు అని అంటే దాని ప్రభావం అనేది మిగతా దేశ రాజకీయాల మీద పడ్డప్పుడు అక్కడ బీజేపీ ఓడిపోతే కేంద్రం బలహీనపడితే దేశం ఏమవుతుంది అనే సుదీర్ఘ ఆలోచన అక్కడి ప్రజల్లో కనపడ్డది. అయితే అదే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు యూపీ రిజల్ట్ అనేది నీకు స్ప్రెడ్ అయ్యి రేపు తెలంగాణలో కూడా ఏమవుతుంది? ఇప్పుడు మీరు అడిగినట్టుగా తెలంగాణలో ఏంటంటే రాబోయే కాలంలో ఇప్పటికీ నేను చెప్తున్నాను, నేను 25% బీజేపీకి ఓట్ బ్యాంక్ 25% క్రాస్ అయింది. అయితే పవర్లోకి రావాలంటే మాత్రం 30% క్రాస్ కావాలి. డెఫినెట్లీ నేను అనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్ వెరీ షార్ట్ పీరియడ్లో ఆ ఫిగర్ను కూడా దాటి, ఎందుకంటే ప్రజలు ఆల్టర్నేట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యం చెందితే డెఫినెట్లీ బీజేపీ అక్కడ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం కోసం తెలంగాణలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు 5 రాష్ట్రాల సంబంధించిన ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా తెలంగాణలో ఉండనుంది అనేటువంటిది నిజంగా చాలా అది అందరూ దాన్ని ఆహ్వానించాల్సినటువంటి విషయంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పదే సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తూ, మోడీని టార్గెట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి మరి ఇప్పుడు వచ్చినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణ పైన ఏ రకంగా ఉండనుంది అనేటువంటిది కూడా చర్చ ఉంది. ఓటు స్టూడియో.